E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కొండా సుస్మిత పొలిటికల్ కామెంట్స్. సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ సీరియస్ యాక్షన్. క్రమశిక్షణ కమిటీ నోటీసులు. క్రమశిక్షణ కమిటీకి పీసీసీకి వివరణ ఇవ్వనున్న మంత్రి కొండా సురేఖ. సుస్మిత అలా ఎందుకు మాట్లాడిందో రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్న కొండా సురేఖ. ఇటీవల పరకాల సభ తర్వాత రాజుకున్న రాజకీయ చిచ్చు, రేవూరిని మళ్లీ పరకాల అభ్యర్థిగా ప్రకటించడంతో మొదలైన వివాదం. ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా సురేఖ. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నించున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్లుగా గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగట్ల కాదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరకాల్లో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో మరి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరి రాబోయే కాలంలో అంటే 2028-29 ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థిగా ఉంటారు, ఆయనే ఇక్కడి నుంచి గెలిపిస్తారు. కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా పరకాల ప్రజలందరూ ఆయననే మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అంశం పైన మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేను తప్పకుండా పరకాల నుంచే పోటీ చేస్తాను, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాను. రేవంత్ రెడ్డి కాదు, రేవూరి ప్రకాష్ రెడ్డి కాదు, ఆయన తాత జేజమ్మ దిగి వచ్చినా సరే నేనే ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను, నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజీనామా చేస్తాను నేను. మీరు రాజీనామా చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వండి, నేను గెలిచి నా సత్తా చూపిస్తానని చెప్పేసి ఎవరైతే మరి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారాయి. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తూ రేవంత్ రెడ్డిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిందంటూ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మరి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో అది సీరియస్ అయింది. దీని మీద వివరణ ఇవ్వాలని 3 రోజుల్లోగా మంత్రి కొండా సురేఖ వివరణ ఇవ్వాలని తెలపడం జరిగింది. దీనిపైన మరి మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. అలా ఎందుకు మాట్లాడింది తన కూతురు, దీనిపైన పూర్తిగా వివరణ ఇస్తానని ఆమె చెప్పడం జరిగింది. ఈ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ఇవి E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. మరికొన్ని తాజా బ్రేకింగ్స్తో మళ్ళీ కలుద్దాం.